బీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గంటసేపు బీఏసీలో చర్చ జరిగినా సభ ఎన్ని రోజులు నడవాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బీఏసీ సమావేశం నుంచి బయటకొచ్చారు. బీఏసీ సమావేశం జరిగిన తీరుపై హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గంటసేపు బీఏసీలో చర్చ జరిగినా సభ ఎన్ని రోజులు నడవాలి, ఎజెండా ఏంటి అన్న విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బీఏసీ సమావేశం నుండి బయటకొచ్చారు. బీఏసీ సమావేశం జరిగిన తీరుపై హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఇప్పుడే బీఎస్సీ సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా బీఎస్సీ సమావేశం జరిగినప్పటికీ సభ పని దినాలకు సంబంధించినటువంటి అంశంలో స్పష్టత ఇవ్వకుండా గంట పైన తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే బీఎస్సీ సమావేశంలోనే సభ యొక్క ఎజెండా, సభ పని దినాలకు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎన్ని రోజులు సభ నిర్వహిస్తారు, ఏ ఎజెండాను అసెంబ్లీలో సభలో చర్చకు తీసుకుంటారని దానికి సంబంధించి స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం ట్రెజరీ బెంచ్ నుంచి అయితే తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. అంతకుముందే ఎంఐఎం సంబంధించినటువంటి శాసనసభ పక్ష నాయకుడు ఉపరోసింగ్ సైతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఇంతసేపు సమయం సభ సంబంధించి ఎజెండా విషయంలో కావచ్చు, లేదా సభ పనిదినాలకు సంబంధించి బీఎస్సీ సమావేశం ఇంత టైం తీసుకున్నది లేదు. ఏదైనా ప్రభుత్వం సంబంధించి ఏ ఎజెండాను సభలో ముందుకుపోతుంది, ఏ బిల్లులను సభ ముందుకు తీసుకురాబోతుంది నుంచి స్పష్టత ఇస్తూనే, ఒకవేళ ప్రభుత్వం సభ పనిదినాలకు సంబంధించి విపక్షాలు కోరిన మరింత పెంచిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఏది అడిగినా కానీ సభలోనే ప్రస్తావిస్తాము, సభలోనే చెప్తామని చెప్పడం పట్ల అసలు బీఎస్సీ సమావేశం ఎందుకు పెట్టారు, ఎందుకు తాత్సారం చేశారని సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు వాకౌట్ చేశారు. అటు ఎంఐఎం కూడా ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రదీప్, ఎంఐఎం వాకౌట్ చేసినప్పుడైనా అప్పుడైనా స్పష్టత ఇవ్వాలి కదా. అయితే సభ్యులు అడిగేది అదే, ముందు నుంచి ఆ బీఎస్సీకి సంబంధించి ఎక్కువ రోజులు పని దినాలు పెట్టాలి, అనేక సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు సమయం ఎక్కువగా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి సందర్భంలో అసలు పని దినాలకు సంబంధించిన స్పష్టత ఇవ్వకపోవడం, రెండోది ఎజెండాకు సంబంధించినటువంటి అంశం కూడా చెప్పకపోవడం వల్ల వారు నిరసన చేసి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా సభకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనే దాని నుంచి స్పష్టత అయితే రానటువంటి పరిస్థితి. అయితే ప్రదీప్, ఎంఐఎం వాకౌట్ చేసింది, అయినా ఎటువంటి స్పష్టత రాలేదు, అందుకే బీఆర్ఎస్ కూడా వాకౌట్ చేసింది అనుకోవచ్చా? ముందు నుంచి ఇటు విపక్ష సభ్యులంతా ఒక మాట మీద కట్టుబడి ఉన్నారు. సభ పని దినాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలి, ఎక్కువ రోజులు సభను నడపాలి, తద్వారా అనేక అంశాలు సభ దృష్టికి తీసుకురావచ్చు అనేది ప్రధానంగా విపక్షాలు పట్టుబట్టాయి. ముందుగానే ఎంఐఎం సభ్యుడు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా బీఎస్సీ సమావేశం నిర్వహిస్తున్నారు. బీఎస్సీలోనే సభ పని దినాలు, రెండోది ఎజెండా ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చారని చెప్పి వాకౌట్ చేశారు. అంతే స్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సభ్యులు సైతం తీవ్రంగా అయితే నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే శాసనసభలో అనేక కొత్త రూల్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. ఇటువంటిది ఎన్నడూ లేదు. బీఎస్సీలోనే సభ ఎజెండా ఖరారు కావాల్సి ఉంటుంది, కానీ ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.